హలో అండి, వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ ఈసీఈ 4th సెమిస్టర్ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ హెచ్డిఎల్ సబ్జెక్ట్ నుండి 2-bit కంపరేటర్ యూజింగ్ గేట్ లెవెల్ మోడలింగ్ అండ్ డేటా ఫ్లో మోడలింగ్ చూద్దాం. ఓకే, మనకి నేమ్లోనే ఉంది కదా కంపరేటర్ అంటే ఏంటి, కంపేర్ చేస్తుంది. ఎలా కంపేర్ చేస్తాం అంటే ఒక 2 పర్సన్స్ని తీసుకున్నాం అనుకోండి. ఆ 2 పర్సన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అని 2 పర్సన్స్ తీసుకున్నాం. ఏ అనే పర్సన్ బి కన్నా బాగా చదువుతారు, లేదా ఏ అనే పర్సన్ బి కన్నా చాలా తక్కువగా చదువుతారు, లేదంటే ఇద్దరు కూడా ఈక్వల్గా చదువుతారు. అంతే కదా కంపారిజన్, ఎక్కువ తక్కువ ఈక్వల్. అలానే ఇక్కడ మనం కంపరేటర్లో కూడా 3 ఆపరేషన్సే పర్ఫామ్ చేస్తాం. గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు. ఓకే, ఈ 3 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. బట్ ఇక్కడ మనం ఏమంటున్నాము, 2-bit కంపరేటర్ అంటున్నాం. ఓకే, 2-bit ఏంటి అంటే ఇక్కడ మనకి లాజిక్ సింబల్ చూసుకుంటే ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నాము, ఏ అండ్ బి. ఓకే, 2 ఇన్పుట్స్ తీసుకున్నాము. ఏ అండ్ బి 2 ఇన్పుట్స్ హ్యావ్ 2 బిట్స్. ఏంటి ఆ 2 బిట్స్ అంటే ఏ అనే ఇన్పుట్కి ఒక 2 బిట్స్ ఉన్నాయి, అలానే బి అనే ఇన్పుట్కి ఒక 2 బిట్స్ ఉన్నాయి. అందుకే 2-bit కంపరేటర్ అని రాన్నాం. ఓకేనా, ఏ అండ్ బి ఆర్ ద 2 ఇన్పుట్స్. ఈచ్ ఇన్పుట్ హ్యావ్ 2 బిట్స్, A1 A0. అలానే బి అనే ఇన్పుట్ కూడా 2 బిట్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 బిట్స్ అంటే B1 అండ్ B0. ఇప్పుడు మనం కంపేర్ చేయాలి అంటే మామూలుగా వీటిని కంపేర్ చేయలేం. ఎలా కంపేర్ చేస్తాము, మనం ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అన్న చేయాలి, లేదా ఏ ఈక్వల్ టు బి ఆర్ ఏ లెస్ దాన్ బి అని చేయాలి. బట్ మళ్ళీ ఈ ఇన్పుట్స్లో మనకి మళ్ళీ 2 బిట్స్ ఉన్నాయి కదా, మరి ఆ 2 బిట్స్ని ఎలా తీసుకోవాలి, ఎలా కంపేర్ చేయాలో చూద్దామండి. అలా కింద ఇక్కడ లాజిక్ సింబల్లో చూసుకుంటే ఇవన్నీ ఇన్పుట్స్ కదా, ఇవి అవుట్పుట్స్. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్ టు బి, ఏ లెస్ దాన్ బి ఆర్ ద అవుట్పుట్స్ ఆఫ్ 2-bit కంపరేటర్. ఇక్కడ మీకు సర్క్యూట్ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ 2-bit కంపరేటర్. ఓకే, కంపరేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ అండి ఇది. ఇక్కడ మనకి 2 ఇన్పుట్స్ కదా, ఏ బి, మళ్ళీ అది సపరేట్ 2 బిట్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ రాసాను చూడండి. A1 A0, B1 B0. ఓకే, ఇప్పుడు నేను ఇవి మొత్తం ఎన్ని ఇన్పుట్స్, 4 బిట్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 4 బిట్స్ అంటే ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి, 4 బిట్స్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఇక్కడ తీసుకున్న ఇన్పుట్లో అండ్ మనకి ఇన్పుట్స్లో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, 4 ఇన్పుట్స్ ఉన్నాయి. 4 ఇన్పుట్స్ ఉన్నాయి అంటే ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి, 16 కాంబినేషన్స్ వస్తాయి. అంటే అలా 2 power 4 ఈక్వల్ టు 16 కాంబినేషన్స్. అంటే ఇన్పుట్స్ ఎలా తీసుకుంటాము, 0 0 2 1 1 1 తీసుకుంటాము ఇన్పుట్స్. అలా తీసుకున్నప్పుడు మనకి ఎలా అవుట్పుట్స్ వస్తాయి, ఏ గ్రేటర్ దాన్ బి ఎప్పుడు వస్తుంది, ఏ ఈక్వల్ టు బి ఎప్పుడు వస్తుంది, అలానే ఏ లెస్ దాన్ బి ఎప్పుడు వస్తుంది, ఏదో 1 or 2 కండిషన్స్ చెక్ చేస్తానండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ A1 ఈక్వల్ టు 1, వెన్ A1 ఈక్వల్ టు ఎంత తీసుకున్నాను, 1 తీసుకున్నాను. అలానే B1 ఈక్వల్ టు 0 తీసుకున్నా. ఓకే, A1 ఈక్వల్ టు 1, అలానే B1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనం ఇంకేం తీసుకోవాలి, A1 B1 తీసుకున్నాం, A0 B0 తీసుకోవాలి కదా. ఓకే, A1 1, A0 0 తీసుకున్నాను, B1 0 తీసుకున్నా, B0 0 తీసుకున్నాను. ఒక్కసారి ఈ ఇన్పుట్స్ ఈ డయాగ్రామ్లో అప్లై చేస్తే మనకి ఏ అవుట్పుట్ వస్తుంది అంటే ఏ గ్రేటర్ దాన్ బి హై అవుతుందా, లేదంటే ఏ ఈక్వల్ టు బి హై అవుతుందా, లేదంటే ఏ లెస్ దాన్ బి అనేది హై అవుతుందా అని ఒకటి చెక్ చేద్దామండి. ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి, A1 ఈక్వల్ టు 1 తీసుకున్నాం, అంటే ఈ వాల్యూ ఎంత, 1. ఓకే, నెక్స్ట్ A0 ఈక్వల్ టు 0, ఇది A0, ఇది A0 బార్ కదా, A0 ఈక్వల్ టు 0, B1 ఈక్వల్ టు 0, B0 ఈజ్ ఆల్సో 0. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ అండ్ గేట్ చూడండి, కనెక్షన్స్ ఇక్కడ ఇచ్చాం. ఓకే, కనెక్షన్ అంటే ఈ వాల్యూ ఎంత, 0, అంటే ఇది 0. నెక్స్ట్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చాం, మనకి B1 0, బట్ ఇక్కడ నాట్ గేట్ కనెక్ట్ చేసాం, అంటే ఈ 0 అనేది ఏమవుతుంది, నాట్ గేట్కి కనెక్ట్ చేసిన తర్వాత ఈ 1 అవుతుంది, అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ ఇది ఎక్కడ కనెక్ట్ చేసాము, B0 0, బట్ ఇక్కడ నాట్ గేట్ కనెక్ట్ చేసాం కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 ఇంటూ ఎనీథింగ్ 0, అదే అంటే మల్టిప్లికేషన్లో ఒక 0 ఉన్న అది 0 అయిపోతుంది కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ అండర్ గేట్ చూడండి, ఈ కనెక్షన్ ఇక్కడ ఉంది, A1 ఈక్వల్ టు ఎంత, 1. నెక్స్ట్ కనెక్షన్ ఏముంది, ఇక్కడ ఉంది. ఓకే, B1 0, బట్ నాట్ గేట్ కనెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చాము మనం, అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 ఇంటూ 1 1. నెక్స్ట్ ఈ థర్డ్ అండర్ గేట్ చూడండి, ఇక్కడ ఉంది కనెక్షన్, అంటే ఈ వాల్యూ 1. నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్యూ 0. నెక్స్ట్
ఈ వాల్యూ ఎంత 1 జీరోనే, బట్ నాట్ గేట్ కనెక్ట్ చేసాం కాబట్టి 1 అయ్యింది. ఇక్కడ ఒక ఇన్పుట్ 0 అయ్యింది అంటే అవుట్పుట్ ఏమైపోతుంది 0 అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మనం దేనికి ఇచ్చాము ఆర్ గేట్కి ఇచ్చాము. ఆర్ గేట్ అంటే ఏంటి ప్లస్ అనేది చేస్తాం అంటే 0 + 1 + 0 అంటే అవుట్పుట్ ఏమొస్తుంది 1 వస్తుంది. అంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది హై వచ్చింది. ఎప్పుడు when a1 = 1 a0 = 0 b1 = 0 b0 = 0 అనే ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అనేది అవుట్పుట్ వచ్చింది. ఓకే, అదే వాల్యూస్తో నెక్స్ట్ ఏ = బి ఏ లెస్ దాన్ బి కూడా చెక్ చేద్దాం. మరి అవి హై అవుతాయో లో అవుతాయో కూడా చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ ఏ = ఇవి ఎక్స్ నార్ గేట్. ఓకే, ఎక్స్ నార్ గేట్ అంటే మనకేంటి 0 0 0 1 1 0 1 1 ఇలా ఇన్పుట్స్ ఉన్నప్పుడు ఇక్కడ వాల్యూ 1 వస్తుంది, ఇక్కడ వాల్యూ 1 వస్తుంది కదా. వాటిని బట్టి ఇక్కడ మనకి 2 కనెక్షన్స్ ఉన్నాయి. 2 కనెక్షన్స్ ఏంటి, ఒకటేమో a0 ఉంది, a0 వాల్యూ ఎంత 0. నెక్స్ట్ కనెక్షన్ ఎక్కడ ఉంది b0 వాల్యూ 0 0 0 ఉన్నప్పుడు అవుట్పుట్ ఏముంది 1. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేప్పటికి ఇక్కడ మనకి వాల్యూ 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి 0 ఉంది. 1 0 1 0 అంటే ఏమవుతుంది 0 అవుతుంది. బట్ ఈ రెండు దేనికి ఇచ్చాం మనం అండ్ గేట్కి ఇచ్చాం. అండ్ గేట్ అంటే ఏంటి మల్టిప్లికేషన్ అంటే 1 × 0 ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి మీకు వాల్యూస్ కనిపించకపోవచ్చు, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనం దేనికి ఇచ్చాము అంటే కనెక్షన్ A1 వాల్యూ 1, బట్ ఇక్కడ ఇచ్చి మనం నాట్ గేట్ కనెక్ట్ చేసాం కాబట్టి ఈ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూ 0 అవుతుంది. ఇవి అండ్ గేట్ కాబట్టి ఈ వాల్యూ ఏమైపోతుంది 0 అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూస్ చూసుకుంటే 1, నెక్స్ట్ ఈ వాల్యూ 0, నెక్స్ట్ ఈ వాల్యూ 0, మళ్ళీ ఈ 0 అవుతుంది. నెక్స్ట్ ఈ థర్డ్ అండ్ గేట్ చూసేప్పటికి ఈ వాల్యూ 0 అవుతుంది, ఈ వాల్యూ 0 అవుతుంది. 0 0 + ఈ 3 కూడా ఎక్కడికి ఇచ్చాము ఆర్ గేట్కి ఇచ్చాము. 0 + 0 + 0 ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, అంటే మన ఇన్పుట్స్ అనేవి మనకు ఇప్పుడు చెప్పాను కదా a1 = 0, రిమైనింగ్ 3 ఇన్పుట్స్ అనేవి 0 ఉంటే మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి ఏ గ్రేటర్ దాన్ బి అనేది హై అయింది, ఏ = బి అనేది 0 అయింది, అలానే ఏ లెస్ దాన్ బి అనేది 0 అయింది. ఇవి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను ట్రూత్ టేబుల్ చూపిస్తాను. ఆ ట్రూత్ టేబుల్లో ఏ గ్రేటర్ దాన్ బి దగ్గర 1 ఎందుకు వేసాము, ఏ లెస్ దాన్ బి దగ్గర 1 ఎందుకు వేసాము అని ఎలా తెలుస్తుందంటే అక్కడ తీసుకున్న ఇన్పుట్స్ అన్నీ ఈ డయాగ్రామ్లో మీకు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ ట్రూత్ టేబుల్లో ఆ ప్లేస్లో ఎందుకు 1 వచ్చింది ఎందుకు 0 వచ్చిందో అర్థమవుతుందని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఓకే, ఫంక్షనల్ టేబుల్ A1 A0 B1 B0 అంటే 4 ఇన్పుట్స్ కదా, 4 బిట్స్ కదా. 4 బిట్స్ అంటే 16 కాంబినేషన్స్ వస్తాయి 0 0 0 నుంచి 1 1 1 వరకు. ఇలా ఈ 4 బిట్స్ అనేవి జీరోస్ ఉన్నప్పుడు ఏది హై అవుతుంది అంటే ఏ = బి అనేది హై అవుతుంది. ఎలా హై అవుతుందో ఒకటి చెప్పాను కదండి. ఇవన్నీ 4 ఇన్పుట్స్ అనేవి మీకు సర్క్యూట్ డయాగ్రామ్లో అప్లై చేస్తే ఇవన్నీ జీరోస్ వస్తాయి, ఇది మాత్రం హై వస్తుంది. అలానే 0 0 0 1 తీసుకున్నప్పుడేమో ఏ లెస్ దాన్ బి హై అవుతుంది. నెక్స్ట్ 0 0 1 0 తీసుకున్నప్పుడు కూడా ఏ లెస్ దాన్ బిఏ హై అవుతుంది. అలా ఇక్కడున్న ఇన్పుట్స్ అన్నీ కూడా మీరు తీసుకుంటే ఇవన్నీ కూడా సర్క్యూట్ డయాగ్రామ్లో అప్లై చేస్తే ఏది అంటే అవుట్పుట్స్ అనేవి ఏ గ్రేటర్ దాన్ బి వస్తుందా, ఏ = బి వస్తుందా, ఏ లెస్ దాన్ బి వస్తుందా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది మీకు ఫంక్షనల్ టేబుల్. నెక్స్ట్ గేట్ లెవెల్ మోడలింగ్ అలానే డేటా ఫ్లో మోడలింగ్ చూద్దాం. ఈ గేట్ లెవెల్ అలానే డేటా ఫ్లో చూసేటప్పుడు ఒక్కసారి సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. అంటే సర్క్యూట్ డయాగ్రామ్ అనేది మీకు ఈజీగా అర్థమైతే గేట్ లెవెల్ ఈజీగానే అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మనకి A1 ఉంది కదండి. ఇక్కడ మనం నాట్ గేట్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చేప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం AN0 అని రాస్తాము. ఇదేమో నెక్స్ట్ ఇక్కడ A0 ఉంది కదా, ఇక్కడికి వచ్చేప్పటికి నాట్ గేట్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇక్కడ AN1 రాస్తాము, ఇక్కడ AN0 రాస్తాము, అలానే ఇక్కడ BN1 రాస్తాము. ఎందుకంటే నాట్ గేట్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడేమో BN0 అని రాస్తాం. ఓకే, ఈ నెక్స్ట్ ఇవి వైర్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసేస్తే ఇవన్నీ కూడా అవుట్పుట్స్. ఈ ఎన్ని గేట్స్ యూజ్ చేసాము 1 2 3 4 5 6 మొత్తం 7 అండర్ గేట్స్ యూజ్ చేసాము, 2 ఎక్స్నార్ గేట్స్ యూజ్ చేసాము సర్క్యూట్లో. నెక్స్ట్ 2 ఆర్ గేట్స్ యూజ్ చేసాము. ఇక్కడ యూజ్ చేసిన గేట్స్ అన్నీ కూడా మనకి గేట్ లెవెల్ మోడలింగ్లో యూజ్ అవుతాయి. అంటే అక్కడ రాస్తామండి
ఇక్కడ ఈ వైర్స్ ఇక్కడ అవుట్పుట్ నుంచి అండ్ గేట్ నుంచి మనం ఇలా ఇచ్చాం కదా, వీటిని కూడా వైర్సే అంటాము. Y1 Y2 Y3, నెక్స్ట్ Y4 Y5, నెక్స్ట్ Y6 Y7 Y8. మొత్తం వైర్స్ అనేవి ఈ 4 పైన నాట్ గేట్స్ 4 వైర్స్ అవుతాయి. అలానే ఈ Y02 Y8 ఇవన్నీ కూడా వైర్స్ అవుతాయి. నెక్స్ట్ ఎన్ని గేట్స్ యూజ్ చేసాము అని. నెక్స్ట్ గేట్ ఇన్స్టంటేనియస్ రాసేటప్పుడు చెప్పాను కదా, గేట్ ప్రిమిటివ్ రాస్తాము, దాని పక్కన ఇన్స్టెన్స్ నేమ్ రాస్తాము, దాని పక్కన ఫస్ట్ అవుట్పుట్ రాసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ గేట్ ఉంది, ఈ ఫస్ట్ గేట్కి అవుట్పుట్ ఏమవుతుంది, Y1 అవుతుంది. ఓకే, ఫస్ట్ గేట్కి అవుట్పుట్ ఏమవుతుంది, Y1 అవుతుంది. ఫస్ట్ అవుట్పుట్ రాసి నెక్స్ట్ దీని గేట్కున్న ఇన్పుట్స్ ఏంటో రాస్తాము. ఇక్కడ అవుట్పుట్ నేను ఏమంటున్నాను, Y1 అంటున్నాను కాబట్టి Y1 రాసి నెక్స్ట్ ఇన్పుట్స్ ఏంటి, AN1. ఇక్కడ ఒకసారి చూడాలి, ఇక్కడ గేట్ లెవెల్లో మాత్రం ఇక్కడ AN1 AN0 ఇలాగే రాస్తాం, కానీ బట్ డేటా ఫ్లోలో ఇలా రిప్రజెంట్, ఎందుకంటే అక్కడ లాజికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి నాట్ గేట్ ఉన్న దగ్గర ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. ఓకే, ఇలా రాసి A1 అని రాస్తాం. అంతేగాని ఇక్కడ AN1 AN0 ఇలా రాస్తాం కదా, అలా డేటా ఫ్లోలో రాయము. ఓకేనా, ఇక్కడ 3 ఇన్పుట్స్ ఏంటి, ఒక ఇన్పుట్ ఏమో A0, ఇంకో ఇన్పుట్ ఏమో BN1, ఇంకో ఇన్పుట్ BN0. అలానే నెక్స్ట్ సెకండ్ గేట్కి అవుట్పుట్ ఏంటి, Y2 కామా ఇన్పుట్స్ ఏంటి, A1 BN1. ఓకే, ఇలా రాస్తామండి. ఇప్పుడు గేట్ లెవెల్ మోడలింగ్ చూద్దాం. ఓకే, గేట్ లెవెల్ మోడలింగ్లో ఫస్ట్ మాడ్యూల్ నేమ్ 2-bit కంపరేటర్. ఇవి A గ్రేటర్ దాన్ బిని షార్ట్కట్లో AGTB అని రాసాం. ఓకేనా, A గ్రేటర్ దాన్ బి, A ఈక్వల్ బి, A లెస్ దాన్ LT లెస్ దాన్ బి. నెక్స్ట్ ఇన్పుట్స్ ఏంటి మనకి, A0 A1 B0 B1. దీస్ ఆర్ ది ఇన్పుట్స్. ఇక్కడ మొత్తం పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేస్తాం కాబట్టి ఇన్పుట్స్ ఏంటో అవుట్పుట్స్ ఏంటో మొత్తం కలిపి రాసేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే అవుట్పుట్స్ని అలానే ఇన్పుట్స్ని సపరేట్ చేస్తాము. అవుట్పుట్స్ ఏంటి మనకి, A గ్రేటర్ దాన్ బి, A ఈక్వల్ బి, A లెస్ దాన్ బి. ఇన్పుట్స్ ఏంటి, A0 A1 B0 B1. ఇక్కడ వరకు అన్నిట్లో కామన్గా రాసేదేగా. నెక్స్ట్ కొన్ని మనం వైర్స్ కనెక్ట్ చేసాం, ఇంటర్నల్ వైర్ కనెక్షన్. ఏంటా ఇంటర్నల్ వైర్ కనెక్షన్ అంటే నాట్ గేట్ నుంచి కనెక్ట్ చేసాం కదా, అవే A01 AN1 BN0 ఆర్ BN0 BN1. నెక్స్ట్ మనకి అండ్ గేట్స్ ఉన్నాయి కదా, అండ్ గేట్స్ నుంచి అవుట్పుట్స్ తీసుకెళ్ళాం కదా, అవి కూడా వైసేగా Y1 Y2 Y3 Y4 Y5 Y6 Y7 Y8. ఓకే, మొత్తం ఎన్ని గేట్స్ నాట్ గేట్స్ యూజ్ చేసాము, 4 నాట్ గేట్స్ యూజ్ చేసాము కాబట్టి ఇవి నాట్ గేట్ అంటే గేట్ ప్రిమిటివ్, ఇన్స్టెన్స్ నేము, అవుట్పుట్, ఇన్పుట్. అంటే నాట్ గేట్కి ఫస్ట్ నాట్ గేట్కి ఇది అవుట్పుట్ అవుతుంది AN0, ఈ ఫస్ట్ గేట్కి ఇది ఇన్పుట్. అలానే 4 ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. నెక్స్ట్ ఏం చేసాము, అండ్ గేట్స్ తీసుకున్నాం. ఇవి అండ్ గేట్స్ A1 ఇది గేట్ ప్రిమిటివ్ అవుతుంది, ఇది ఇన్స్టాన్స్ నేమ్ అవుతుంది, ఇది అవుట్పుట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇన్పుట్స్. అలా మనం గేట్ లెవెల్లో తీసుకున్న ప్రతి ఒక్క గేట్కి అవుట్పుట్ ఏంటి, ఇన్పుట్స్ ఏంటి, అలా మొత్తం ఈ గేట్ లెవెల్ మోడలింగ్లో రిప్రజెంట్ చేస్తామండి. ఫైనల్గా ఏం చేసాం, మనం ఆర్ గేట్కి ఇచ్చాం కదా, 2 ఆర్ గేట్స్ ఒక అండ్ గేట్ అని ఫైనల్ అనమాట. అంటే మనం ఇక్కడ అండ్ గేట్స్ అని XNOR గేట్స్, ఇక్కడ అండ్ గేట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ ఆర్ గేట్స్కి ఇచ్చాం కదా, అవి ఆర్. ఇవి కూడా అంతే, ఫస్ట్ అవుట్పుట్ రాస్తాము, తర్వాత ఇన్పుట్స్ రాస్తాము. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ అవుట్పుట్ తర్వాత ఇన్పుట్, అవుట్పుట్ తర్వాత ఇది మనకి గేట్ లెవెల్ మోడలింగ్. ఓకేనా, నెక్స్ట్ డేటా ఫ్లో మోడలింగ్ చూద్దామండి. ఇది మీకు డేటా ఫ్లో మోడలింగ్. మాడ్యూల్ నేము, పోర్ట్ ఇనిషియలైజేషన్, అవుట్పుట్స్ ఏంటి, ఇన్పుట్స్ ఏంటి రాస్తాము. బట్ మీకు అర్థమైందా, గేట్ లెవెల్ మోడలింగ్లో ఎన్ని లైన్స్ రాసాము అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ గేట్ని మెన్షన్ చేస్తాం. బట్ డేటా ఫ్లోలో అదేం అవసరం లేదు, మనం చేసిన లాజిక్ ఏంటో అది రాస్తాం. ఓకేనా, జస్ట్ ఆ లాజిక్ అంటే ఫైనల్గా లాజిక్ ఏదైతే ఉందో ఆ ఒక్క లాజిక్ రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గేట్ లెవెల్ అండ్ డేటా ఫ్లో. అందుకే డేటా ఫ్లో అనేది టైం కన్జ్యూమింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అది గేట్ లెవెల్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఎస్ఐన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం కదా డేటా ఫ్లో మోడలింగ్లో. ఎస్ఐన్ ఇదేంటి, అవుట్పుట్ A గ్రేటర్ దాన్ B ఈక్వల్ టు, ఈ A గ్రేటర్ దాన్ Bకి ఏమేమి అవుట్పుట్స్ అంటే అక్కడ ఆర్ గేట్ యూజ్ చేసాం కదా, ఆ ఆర్ గేట్స్కి ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చామో ఇక్కడ రాసామండి. ఓకే, ఇక్కడ A0 నెక్స్ట్ B1 ఇలా ఇచ్చాము అంటే మీనింగ్ ఏంటంటే B0కి నాట్ గేట్ కనెక్ట్ చేస్తే ఇలా ఇస్తాం. ఓకే, అలానే A1 అండ్ మధ్యలో ఆర్ అంటే ప్లస్ ఆపరేషన్ కాబట్టి ఇలా రిప్రజెంట్ చేసాము. A1 అండ్ ఇక్కడ B ఇలా రాసి ఇన్వర్స్ ఆపరేషన్ B1 రాసాము అంటే B1కి నాట్ గేట్ కనెక్ట్ చేస్తే ఆ ఇన్పుట్ని ఇచ్చాము అని. నెక్స్ట్ ఎస్ఎన్ A ఈక్వల్ టు B, A0 ఇలా రాసాము అంటే ఇది XNOR. ఓకే,
బీ నాట్కి ఎక్స్ నార్ అన్నమాట. ఇది మామూలుగా ఎక్స్ ఆర్ కదా, నాట్ కనెక్ట్ చేసాం కాబట్టి ఎక్స్ నార్కి బీ నాట్కి ఎక్స్ నార్ అనమాట. ఇలా అంతే A1 ఎక్స్ నార్ B1. నెక్స్ట్ అసైన్ A లెస్ దాన్ B ఈక్వల్ టు ఇన్వర్ట్ A1కి నాట్ గేట్ కనెక్ట్ చేసాము. అండ్ అంటే ఇక్కడ ఈ అండ్ రాసామంటే మీనింగ్ ఏంటి, ఈ 3కి మనం అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము అని. A0కి నాట్ గేట్ కనెక్ట్ చేసాము, అలానే నార్మల్ B0. అలానే ఇలా ఉంది అంటే A0కి నాట్ గేట్ కనెక్ట్ చేసాము, మళ్ళీ వీటికి కూడా అంత అండ్ ఆపరేషన్స్. ఇలా రాసాము అంటే A1కి నాట్ గేట్ కనెక్ట్ చేసాం అండ్ B1. ఓకే, ఈ రెండింటికి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అండ్ ఆపరేషన్ అనగానే మీకు అక్కడ యూజ్ చేసిన గేట్ ఏంటి, అండ్ గేటు. ఇలా ఉంది అంటే అక్కడ మనం ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము అని. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్లో ఏమని రాస్తాము, అండ్ మాడ్యూల్ అని రాస్తాం. ఓకే, ఈజీగానే ఉన్నాయి కదా. ఇవి నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే కంపల్సరీ ఈ డిజైన్ సింపుల్ కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనుకుంటున్నాను. మీరు అంత కష్టపడే అంత కష్టంగా అయితే ఏమీ లేవు, ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా ఈజీగా ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి ఒక్కసారి చూసేసుకోండి. ఓకే, ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకేనా. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.